పునరావృతి చేస్తున్నాను. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక తల్లి తన చిన్న కుమారుని తీసుకొని వెళ్ళిందట. తీసుకొని వెళ్ళింది, ఏం చెప్పింది? గురువు గారు నా కొడుకు రోజు చక్కెర చాలా తింటాడు, వీన్ని మీరు చెప్తే వింటాడు, వాడు చక్కెర తినవద్దు అని చెప్పండి అని కోరింది ఆ తల్లి. వెళ్ళి ఏమని కోరిందండి? చక్కెర తినవద్దు అని చెప్పండి, ఇంతే, మీరేమొద్దు. రామకృష్ణ పరమహంస గారు చేశారు, ఏం చేశారు? అమ్మ రేపు రా అని చెప్పారు. ఆమె మనసులో సరేలే అని చెప్పి పోయింది. మరుసటి రోజు వచ్చింది, గురువు గారు చెప్పండి చక్కెర తినవద్దని. మళ్ళీ ఏం చెప్పాడు? ఆహా కల్లావు, మళ్ళీ రేపు రా. మంచిది. మళ్ళీ రేపు వచ్చింది, మళ్ళీ అడిగింది, గురువు గారు చెప్పండి. ఆహా మళ్ళీ రేపు రా. అట్లా ఓ 41 రోజులు తిప్పాడు. 41వ రోజు ఆమె ఆశ్రమానికి, ఆమె భక్తి చూడండి, శ్రద్ధ చూడండి కదా, అన్నిసార్లు తిప్పినా పోయింది. అదే గనక శక్తిపీఠం స్వామి రేపురా ఎల్లుండిరా ఆవులు ఎల్లుండిరా అంటే ఈ స్వామికి పనిలే పాట లేదని మనం అక్కడనే పోతాం కదా, అది మన భక్తి. ఆ తల్లి ఏం చేసింది? అన్ని రోజులైన ఓపిక బట్టి ఆ 41వ రోజు గురువు గారి దగ్గరకు తీసుకెళ్ళి సాష్టాంగ నమస్కారం వేస్తుందా? ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం వేయకూడదు. మోకాళ్ళపై కూర్చొని నమస్కారం చేసింది. గురువు వర్య, నా కొడుకుకు చక్కెర తినవద్దు ఈ 2 పదాలు చెప్పండి, మీరు చెప్తే వాడు వింటాడు అని చెప్పి కోరింది. అప్పుడు రామకృష్ణ పరమహంసుల వారు ఆ పిల్లవాడిని దగ్గరగా పిలుచుకొని, అరే నాన్న చక్కెర తినవద్దురా అన్నాడు. అప్పుడు ఆ తల్లి అడిగింది, గురువర్య ఈ ముక్క చెప్పని ఇంకే ఎంత టైం పట్టింది? 2 సెకండ్లు పట్టింది. ఎంత? ఈ 2 సెకండ్లు చెప్పడానికి 41 రోజులు తిప్పినవా నన్ని అంటే ఆ రామకృష్ణ పరమహంసుల వారు చెప్పారు, అమ్మా చెప్పడానికి 2 సెకండ్లు పట్టింది, కానీ ఆ చక్కెర తినవద్దు అని చెప్పడానికి ముందు నేను చక్కెర తినేది మానివేయాలి కాబట్టి ఆ మానివేయడానికి 41 రోజులు పట్టింది. అందుకే నేను తిప్పాను. నేను చక్కెర తినే అలవాటు నాకు కూడా ఉంది కాబట్టి నేను తినకుండా మానివేసి కంట్రోల్ చేసిన నాడే నేను వాడికి చెప్పే అర్హత నాకు వస్తుంది. ఆ అర్హత నాకు లేనందుకే ఆ అర్హతను నేను సంపాదించుకోవడానికి 41 రోజులు తిప్పానమ్మా. చెప్పడానికి 2 సెకండ్లు పట్టింది, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి 41 రోజుల కాలం పట్టింది నాకు. అందుకే తిప్పానమ్మా, ఏమనుకోవద్దు అన్నారు రామకృష్ణ పరమహంసుల వారు.